నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 21 రోజుల్లో నేర్చుకోవాలి అని అనుకున్నాం కదా. ఈరోజు 9వ రోజు. ఇందులో భాగంగా మనము 65 నుండి 72వ శ్లోకం వరకు నేర్చుకుందాం. అలాగే 65 మరియు 67 శ్లోకాలు చదవటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మహామంత్రంలోని 65వ శ్లోకం. శ్రీదశ్ శ్రీశశ్ శ్రీనివాసశ్ శ్రీనిధిష్ శ్రీవిభావనః శ్రీధరశ్ శ్రీకరశ్ శ్రేయశ్ శ్రీమాన్ లోకత్రయాశ్రయః శ్రీదశ్ శ్రీశశ్ శ్రీనివాసశ్ శ్రీనిధిష్ శ్రీవిభావనః శ్రీధరశ్ శ్రీకరశ్ శ్రేయశ్ శ్రీమాన్ లోకత్రయాశ్రయః. మహామంత్రంలోని 65వ శ్లోకాన్ని ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారుటకు, ఆర్థికంగా శ్రేయస్సు సాధించుటకు, సౌకర్యవంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడుపుటకు ఈ శ్లోకాన్ని చదువుతాం. అలాగే మహామంత్రంలోని 46వ శ్లోకాన్ని కూడా ఈ ప్రయోజనాల కోసము చదువుతాము. మహామంత్రంలోని 66వ శ్లోకం. స్వక్షస్ స్వంగష్ శతానందో నందిర్ జ్యోతిర్ గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిష్ ఛిన్న సంశయః స్వక్షస్వంగష్ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. మహామంత్రంలోని 67వ శ్లోకం. ఉదీర్ణస్ సర్వతష్ చక్షుర్ అనీశష్ శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్ విశోకశ్ శోకనాశనః ఉదీర్ణః సర్వతశ్ చక్షురనీశశ్ శాశ్వతః స్థిరః భూషయో భూషణో భూతిర్ విశోకశ్ శోకనాశనః. ఈ శ్లోకంలో మొదటి పాదాన్ని విడదీసి కూడా చదువుకోవచ్చు. ఉదీర్ణః సర్వతశ్ చక్షుర్ అనీశశ్ శాశ్వతః స్థిరః ఇలా కూడా చదువుకోవచ్చు. మహామంత్రంలోని 67వ శ్లోకాన్ని ఒత్తిడి, ఆందోళనలు, విభేదాలు, కుటుంబ సమస్యలను అధిగమించుట కొరకు చదువుతాము. మహామంత్రంలోని 68వ శ్లోకం. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః. మహామంత్రంలోని 69వ శ్లోకం. కాలనేమినిః వీరశ్ శౌరిష్ శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిః హరిః కాలనేమినిః వీరశ్ శౌరిష్ శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిః హరిః. మహామంత్రంలోని 70వ శ్లోకం. కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్ విష్ణుర్ వీరో
నంతో ధనంజయః కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో నంతో ధనంజయః. మహామంత్రంలోని 71వ శ్లోకం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. మహామంత్రంలోని 72వ శ్లోకం. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్ మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయస్ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతశ్చక్షుర్ అనీశः శాశ్వతः స్థిరః భూషయో భూషణో భూతిర్ విశోకః శోకనాశనః అర్చుష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః కాలనేమినిహావీరః శౌరిః శూరజనీశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కామదేవः కామపాలः కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో నంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము మన భావితరాల వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ.